ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. బుద్ధ ధ్యాన హృదయం 3వ అధ్యాయం. సమ్యక్ స్మృతి యొక్క 4 లక్ష్యాలు. 1 శరీరము, 2 భావము వేదన, 3 మానసిక స్థితి మనసులోని అంశాలు. సంపూర్ణ మానవుడు అతని అనుభవమంతా సమ్యక్ స్మృతి యొక్క లక్ష్యము శరీరంతో ఆరంభమై దాని క్రియలు, ఇంద్రియానుభవాలు, వాటిలోని అంశాలు, యోచన దాకా మానవుని వ్యక్తిత్వం మీద ఆధారపడడం వల్ల సాధనకు విశాలము, భద్రము అయిన చక్కటి పునాది ఏర్పడుతుంది. సాధనకు మానవుని వ్యక్తిత్వాన్నంతా ఆధారం చేసుకోకపోతే అందులో ప్రధానంగా మన చేత పరిగణింపబడే అంశాల నుండి సాధనకు వ్యతిరేకమైన చర్యలు ఉత్పన్నమై సాధనను ఆటంకపరచడం, పక్కదారి పట్టించడమోగాక చిరకాలం అభ్యసించి సాధించిన ఫలితాలను కూడా నాశనం చేసే అవకాశం ఉన్నది. కనుక నిర్దిష్టమైన సాధనే ఇంతటి లక్ష్యాన్ని సాధించగలదు. సాధనకు తద్వ్యతిరిక్త శక్తులకు మధ్య ఘర్షణలో శరీరానికి, మనస్సుకు మధ్య, వివేకానికి మధ్య లాంటివి ఎంతో శక్తిని వృధా చేయడం గాక అపజయానికి కూడా కారణమవుతుంది. మనమే శక్తులను ప్రతిఘటించి అతిక్రమించాలో, మలుచుకోవాలో నిర్దిష్టంగా గుర్తించుకోవడం అవసరం. ఇందుకు సంప్రజ్ఞ సాధన అన్ని విధములైన స్మృతిని సంస్కరించుకోవాలి. అయితే సాధన క్రమంలో శారీరక స్మృతి నుండి కొన్ని విషయాలనే ఎన్నుకొని వాటిపై స్మృతి సాధన చేయడంతో ఆరంభం చేయాలి. అభ్యాసానికి సూచనలు. ఇందులో ప్రతి అభ్యాసాన్ని మొదట తనకు, తర్వాత ఇతరులకు, తర్వాత ఉభయులకు అన్వయించుకొని సాధన చేయాలి. ఇలా ఎందుకు చెయ్యాలో చూద్దాం. యూంగ్ అను మనస్తత్వ శాస్త్రకారుడు మానవులను బహిర్ముఖులు, అంతర్ముఖులుగా విభజించాడు. మొదటివారు బాహ్య విషయాలను, రెండవవారు అంతర్విషయాలను భావించే స్వభావం కలవారై ఉంటారు. వారి మనోవైఖరి పాక్షికం గనుక మొదటి వారికి బాహ్య విషయాలలోనూ, రెండవ వారు అంతర్విషయాలలోనూ తక్కువ ప్రజ్ఞ కలిగి ఉంటారు. ఈ సాధకత అనే దోషాన్ని పైన చెప్పిన సాధన సరిదిద్దుతుంది. చాలా విషయాలు ఇతరులలో కానీ, బాహ్య విషయాలలో కానీ గుర్తించి అవగాహన చేసుకోవడం తేలిక. మనలో కంటే వాటిలోని గుణదోషాలు మరింత స్పష్టంగా అర్థమవుతాయి. ఆ విషయంలో బహిర్ముఖులు ఎక్కువ సమర్థులు. అయితే వీరు తమలోని విషయాలను బాగా గుర్తించగలవారుగా ఉండరు. తమను తాము సంస్కరించుకోవడానికి అదెంతో అవసరం. ఉదాహరణకు, అనిత్యత్వం అనే ధర్మాన్ని బాహ్య జగత్తుకు మాత్రమే అన్వయించుకొని చూసినప్పుడు సాధనకు పరిమితమే, పాక్షికమే అవుతుంది. 3వ మెట్టైన బాహ్యాభ్యంతర విషయాలకు, కొత్త విషయాలకు అన్వయించుకొని చూడడం వలన ఈ రెంటికి గల సామ్యతలు, విభేదాలు స్పష్టమవుతాయి. ఆ రెండింటికి గల సంబంధం బాగా అర్థమవుతుంది. ఉదాహరణకు, మన దేహం కానీ, బాహ్య ప్రకృతి కానీ ఒకే పదార్థంతో చేయబడుతుంది. అంతేగాక ఈ రెంటి మధ్య కార్యకారణ సంబంధం కూడా బాగా అర్థమవుతుంది. కారణం, ఈ కార్యకారణ సంబంధమే తమ రూపంగా గల సాపేక్షికమైన అనుభవాలెన్నో ఉన్నాయి. ఈ సాధన ద్వారా అయితే వాటి తత్వం బాగా అర్థమవుతుంది. అంతేగాక కేవల శ్రద్ధ, సంప్రజ్ఞానాల ద్వారా మనం సాధించిన జ్ఞానం బాహ్యాభ్యంతర విషయాల రెంటిలోనూ ఉదాహరింపబడడం వలన అది ఎంత సత్యమైనదో మనకు హృదయగతం కాగలదు. ఈ రెండు వస్తుత్వం లేనివని బాగా వెల్లడి కాగలదు. సర్వము వ్యక్తిత్వరహితమైన క్రియారూపమని దృఢపడగలదు. అయితే క్రమబద్ధమైన సాధన ద్వారా లోచూపును పెంచుకోవడంలో అంతర్విషయాలను కేవల శ్రద్ధకు గురి చేయడం జరుగుతుంది. కారణం, తన యొక్క శారీరక, మానసిక క్రియలే ప్రత్యక్ష అనుభవాలు, ప్రత్యక్ష జ్ఞానం. అందుకని యోచన, అనుమాన ప్రమాణం అనే వాటిని ఆరంభ దశలో ప్రక్కకు ఉంచవలసి ఉంటుంది. ప్రత్యక్షానుభవాన్ని ఆధారంగా చేసుకుని భూత భవిష్యత్తుల్లోని అటువంటి అంశాలకు వర్తమానంలో సాధించిన మన అనుభవ జ్ఞానాన్ని అన్వయించుకునేటప్పుడు సాధనలో 3 దశలలో ఈ రెండూ వినియోగించబడతాయి. అయితే ధ్యానేతర సమయాలలో సమ్యక్ స్మృతిని
బాహ్య విషయాల పట్ల పనిచేయించాలి. ఇతరుల శారీరక మానసిక క్రియలు ఈ కోవకు చెందుతాయి. ఈ జ్ఞాన పద్ధతులను విడివిడిగా మరో విధంగా కూడా ఉపయోగించుకునేటప్పుడు వాటిలో 3 అంశాలను గుర్తించాలి. 1 ఉత్పత్తి, 2 లయము, 3 ఉత్పత్తి లయాలు. ఈ విధంగా మార్పు యొక్క తత్వాన్ని, వాస్తవాన్ని ప్రత్యక్షంగా గుర్తించడం సాధనా సాఫల్యానికి ఎంతో అవసరం. మూల గ్రంథంలో ఒకే పదం 2 సార్లు ఉపయోగించబడినప్పుడు వాటి వివరణకై వ్యాఖ్యానాన్ని పరిశీలించాలి. వ్యాఖ్యానం ప్రత్యక్షంగా మనం గుర్తించిన సత్యాలకు యోచనాపూర్వకంగా సర్వ విషయాలకు అన్వయించుకొని బుద్ధ ధర్మాన్ని ఎలా అన్వయించుకోవాలో చెబుతుంది. ఉత్పత్తి లయాల గూర్చిన అనుభవ జ్ఞానాన్ని సత్యదూరాలు, కేవలం ఊహాజనితాలు అయిన సిద్ధాంతాలకు మనం లోబడకుండా ఉండడానికి వినియోగించుకోవాలి. ఉదాహరణకు, శూన్య పదార్థవాదాలను ఉత్పత్తి అనే సత్యంతో ప్రతిఘటించాలి. సర్వము శాశ్వతమైన సత్యమే, జగత్తు సత్యము మొదలగు వాదాలను లయం అనే సత్యంతో ప్రతిఘటించాలి. తక్కిన గ్రంథం అంతా ఈ 2 అంశాలతో కూడిన అభ్యాసాల యొక్క ఫలితాలను చెబుతున్నది. శరీరం ఉన్నది, భావం ఉన్నది, కానీ వ్యక్తిత్వం లేదు అని. అంటే వస్తువుల యొక్క నిజతత్వాన్ని తెలుపుతుంది. వాటి నిజతత్వాన్ని గుర్తించిన వారు వాటి నుంచి స్వతంత్రుడుగా, అలిప్తుడుగా జీవించగలుగుతాడు. కనుక సాధకుడు అసత్య దృష్టి నుంచి, దానిని ఆధారంగా చేసుకున్న తృష్ణ నుంచి విముక్తి పొందుతాడు. అంతేగాక ఈ గ్రంథంలోని వాక్యాలు సమ్యక్ సంబోధి అనబడు పరిపూర్ణ జ్ఞానస్థితి నుండి ఉద్భవిస్తాయి. కనుక హృదయం మీద కొంతవరకైనా ప్రభావం కలిగి ఉంటాయి. అవి సంపూర్ణం కావడం వల్ల అన్ని స్థాయిల వారికి అర్థమై తృప్తికరంగా ఉంటాయి. మనస్సును శాంతపరిచేవిగాను, అంటే సందేహాలను, అంతఃసంఘర్షణలను అంతమొందిస్తాయి. ఉత్తేజకరంగాను, వాటి భావగాంభీర్యం వల్ల అవగాహనను విస్తరింపచేస్తాయి. 1 కాయానుపశ్యనం లేక శరీర ధ్యానం. శ్వాసను గూర్చిన స్మృతి. 1 శ్వాసను గూర్చిన స్మృతి. ఈ ధ్యానం ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గుర్తించడంతో ఆరంభమవుతుంది. ఇది యోగంలో లాగా ప్రాణాయామం కాదు, స్మృతి సాధన మాత్రమే. బౌద్ధ సాధనలో శ్వాసను నిలుపుట వంటి క్రియలు లేవు. సహజంగా సాగిపోయే శ్వాసను స్థిరము, దృఢము, శ్రద్ధాపూర్వకము అయిన గుర్తింపుకు గురి చేయడమే లక్ష్యం. శ్వాస యొక్క దీర్ఘత్వ, హ్రస్వత్వాలను గుర్తించడమే కానీ నియమించడం లేదు. నిత్య సాధన ద్వారా శ్వాస శాంతము, సమము, గాఢము అవుతుంది. ఇందువల్ల జీవనగతే శాంతము, గాఢము అవుతుంది. శారీరక, మానసిక ఆరోగ్యం కూడా చేకూరుతుంది. శ్వాస ఎల్లప్పుడూ జరిగే క్రియ కనుక ఊరికే ఉన్న సమయాలన్నింటిలో మన దృష్టిని దానిపై కేంద్రీకరించాలి. ఈ శ్రద్ధ ఒక్కొక్కప్పుడు పాక్షికమే అయినప్పటికీ శాంతి, తృప్తి కలుగుతాయి. అభ్యాసంతో మన శ్రద్ధ కూడా సహజము, నిశితము అవుతుంది. ఏదైనా పని ఆరంభించబోయే ముందు శ్వాసపై శ్రద్ధను కేంద్రీకరించి కొద్దిసార్లు ప్రశాంతంగా, నిండుగా శ్వాస పీల్చుకుంటే మనకు సాధనకు ఉపయోగించడమే కాక పనికి కూడా ఉపకరిస్తుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు, బాధ్యతాయుతంగా మాట్లాడేటప్పుడు, ఉద్రిక్తుడైన మనిషితో మాట్లాడేటప్పుడు మొదలగు సందర్భాలలో ఇలా చేయడం అలవాటు చేసుకుంటే మాటలలో, చేతలలో, తలంపులలో ఏమరపాటు, తొందర సంభవించవు. శ్వాసపై ధ్యానాన్ని ఉంచడం ద్వారా సాటివారికి తెలియకుండా మనం అంతర్ముఖులమై వ్యర్థమైన ప్రలాపాల నుండి, ధ్యేయాన్ని మరపించే విక్షేపాల నుండి తప్పుకోగలుగుతాము. ఇది నిత్య జీవితంలో శ్వాస, స్మృతి సాధన వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలు. ఈ సాధన ఏకాగ్రత, ధ్యానం మొదలైన ఉత్తమ సాధనలకు మొదటి మెట్టుగా కూడా ఎంతో ఉపకరిస్తుంది. అయితే సంపూర్ణ ధ్యానాన్ని పొందడానికి దీనిని వినియోగించడం అంత తేలిక కాదు. అయినప్పటికీ విడవడానికి వీలు లేదు. ఎందరో మహనీయులు లక్ష్యాన్ని సాధించడానికి ఈ సాధన ఆధారమవుతుంది. శరీరంలో మన స్వాధీనంలో ఉండే క్రియలకు, లేని వాటికి మధ్యస్థితిలో ఉంటుంది శ్వాస. కనుక శరీరంపై సంపూర్ణ అధికారాన్ని సాధించడానికి ఇది చక్కటి సాధనం. ఇది లోచూపును పెంచుకోవడానికి కూడా సాధన. కేవల శ్రద్ధను శ్వాసకు గురి చేసినప్పుడు జగత్ అనే అనిత్యత్వ సాగరం యొక్క ఆటుపోట్లను గుర్తించవచ్చు. శరీరం యొక్క నిజతత్వాన్ని తెలుసుకోవడానికి కూడా ఇది ఉపకరిస్తుంది.
శరీర క్రియలకు దీనిని ప్రతినిధిగా తలచవచ్చు. శ్వాస యొక్క నిజతత్వంలో శరీరం యొక్క అనిత్యత్వం ప్రతిబింబిస్తుంది. ఊపిరితిత్తుల వ్యాధి వల్ల లేక రొప్పు వల్ల శరీర సంబంధమైన దుఃఖాన్ని గుర్తించవచ్చు. శరీరాన్ని జీవింపజేసే వాయువు ద్వారా శరీరం వ్యక్తిత్వరహితమైన శక్తుల చేత జీవింపజేయబడుచున్నది. శరీరం ఇట్టి క్రియల సముదాయమని, వాటికి అన్యమైన వస్తుత్వం దానికి లేదని ఆ గాలి యొక్క తత్వం నిరూపిస్తుంది. ఈ శ్వాస వివిధ అవయవాల మీద ఆధారపడడం వలన, జీవశక్తి శ్వాసపై ఆధారపడడం వలన అట్టి పరిస్థితుల కూడికయే శరీరం అని తెలుస్తుంది. ఇలా శరీర తత్వాన్ని గుర్తించినప్పుడు శరీరమే నేననడి భ్రాంతి తొలుగుతుంది. 2. భంగిమల స్మృతి. నడుస్తున్నా, నిల్చున్నా, కూర్చున్నా, పడుకున్నా క్షణికమైన శరీర ప్రవర్తనపై గుర్తింపును పెంచడమే నిత్య జీవితంలో ఈ సాధనను కొనసాగించడం యొక్క లక్ష్యం. సామాన్యంగా ఒక చోటికి వెళ్ళేటప్పుడు వెళ్ళడానికి కారణమైన లక్ష్యం గూర్చిన యోచనలలో పడి వెళ్ళుట అను శరీర క్రియలపై మన శ్రద్ధ నిలవదు. అలాగే చేసే పనిలో నిమగ్నం కావడం చేత కూర్చున్నట్టులో గల శారీరక స్థితిని గుర్తించకపోవడం జరుగుతుంది. నిత్య జీవితంలో శారీరక కదలికలపై సంపూర్ణ స్మృతిని కలిగి ఉండడం సాధ్యం, వాంఛనీయం కాకపోయినప్పుడే కొంతవరకైనా దానిని అభ్యసించడం ఉపయోగంగా ఉంటుంది. వెళ్ళేటప్పుడు శారీరక కదలికలపై దృష్టి నుంచినట్లయితే వెళ్ళడంలో అవాంఛనీయమైన తొందరపాటు తొలగిపోతుంది. నిష్ప్రయోజనము, అపాయకరములు అయిన శరీర కదలికలు జరగకుండా పోతాయి. అంతేకాక అనారోగ్యకరమైన భంగిమలు అలవాటు కాకుండా చూసుకోవచ్చు. నిష్ప్రయోజనమైన శారీరక, మానసిక అలసటను నివారించవచ్చు. శరీరంపై మనకు గల స్వాధీనం సడలుకుంటుంది. నియమబద్ధమైన శారీరక కదలిక నియమబద్ధమైన మనస్సును సూచిస్తుంది. భంగిమలపై దృష్టిని కేంద్రీకరించడం వలన శరీరం తాను కాదన్న గుర్తింపు, శరీరంలో కేంద్రీకరింపబడిన వ్యక్తిత్వమే లేదనే గుర్తింపు కలుగుతాయి. క్రమంగా వేరొక తోలుబొమ్మ యొక్క కదలికలను చూస్తున్నట్టే తన కదలికలను కూడా చూడగలిగే స్థితి వస్తుంది. దానివల్ల అభ్యాసంగా ఏర్పడిన శరీర తాదాత్మ్యం లేక దేహాత్మ బుద్ధి కరిగిపోనారంభిస్తుంది. ఆధ్యాత్మిక విషయంలో నిత్యాభ్యాసానికి మొదటి మెట్టు శారీరక భంగిమల స్మృతి. అలానే స్మృతి ఎట్టి ఆధ్యాత్మిక లక్ష్యాలపై కేంద్రీకరింపబడనప్పుడు భంగిమలపై నిలుస్తుంది. అంతేగాక తాత్కాలిక ఉత్పత్తి, వినాశ క్రియలను దేహభంగిమలు ఉదహరిస్తాయి. 3. శుద్ధమైన అవగాహన. శుద్ధమైన అవగాహన శరీర క్రియలన్నింటిపై వ్యాపిస్తుంది. 4 భంగిమలు: చూచుట, ఊగుట, చాపుకొనుట, వస్త్రధారణ, తినుట, త్రాగుట, మల విసర్జన, మాట్లాడుట, మాట్లాడకుండుట, మెలకువగా ఉండుట, నిద్రపట్టుట మొదలగునవి. ఈ విధంగా శుద్ధ అవగాహన సాధన వివేకవంతం, సార్థకము అయిన కర్మాచరణను నేర్పుతుంది. ఇది నిత్యావసర విషయంలోనే గాక ఆధ్యాత్మిక ప్రగతి విషయంలో కూడా వివేకవంతము, సార్థకవంతము అయిన కర్మలను చేయడం నేర్పుతుంది. నిత్య జీవితం, ఆధ్యాత్మిక సాధన సమన్వయపడతాయి. శారీరక క్రియలు వ్యక్తిత్వ రహితమైనవన్న లోచూపు నిత్య జీవితంలో కూడా బలపడుతుంది. కనుక దేహము తానన్న భ్రాంతి నుండి విడిపడతాడు. ఇంతకుముందు సాధనలో వివిధ శారీరక భంగిమలను ధరించినప్పుడు వాటిని స్మృతి గుర్తిస్తుంది. అలా కాక 2 విధములైన శుద్ధ అవగాహన మన శారీరక క్రియలను సరి అయిన రీతిని సంస్కరిస్తాయి. క్రిందటి సాధన శరీరం యొక్క భంగిమలను గూర్చిన స్థూలము, దృఢము అయిన ఎరుక కలిగి ఉండడమే గాక అవి వ్యక్తిత్వ రహితములన్న గుర్తు కూడా కలిగిస్తుంది. 4వ రకమైన శుద్ధ అవగాహన శారీరక క్రియలను మరింత వివరంగా విశ్లేషించి అవి వ్యక్తిత్వ రహితాలన్న గుర్తింపును మరింత లోతుగా కలిగిస్తుంది. 4. శరీర అంతర్భాగాల ధ్యానం. చర్మము చేత కప్పబడిన ఆకాశములైన అంతర్భాగాలను గూర్చిన స్మృతి శరీరం వ్యష్టిత్వంతో కూడిన ఒకే ఒక్క వస్తువు అన్న భ్రాంతిని తొలగిస్తుంది. అంతేగాక శరీరం సుందరమైనది అనే భ్రాంతిని కూడా తొలగించి దాని అశుభ్రతను గుర్తు చేస్తుంది. శరీరాన్ని చర్మము, మాంసములతో కప్పబడిన అస్థిపంజరంగా గుర్తించినప్పుడు, లేక చిత్ర విచిత్రమైన ఆకృతులు గల వివిధ వస్తువుల సంపుటి అని గుర్తించినప్పుడు
అదే తానన్న భ్రమ తొలగడమేగాక అన్యదేహాలపై వ్యామోహం కూడా తొలగుతుంది. అంతర్భాగాలను గుర్చి ధ్యానించడంలో మనస్సు భావపూరితమైన ఆకర్ష వికర్షణాలకు లోబడక ఏకాగ్రత చెందినట్లయితే క్రమంగా దేహమే తానన్న భ్రాంతి తొలగడమేగాక అప్రయత్నంగా విషయేచ్ఛల వలయం తొలగిపోతుంది. సాధన జ్ఞానస్థితి యొక్క 2వ, 3వ దశల వరకు కొనసాగే లోపల ఈ పరిణామాలు అసంపూర్ణంగానూ తాత్కాలికంగానూ ఉండిపోతుంది. కానీ శ్రద్ధగా సాధన చేస్తే ఆ స్థితులను త్వరగా సమీపించగలరు. సులువెరిగి తేలికగా త్వరితంగా మనస్సు నా స్థితికి చెందించగలగడం శరీరంపై వ్యామోహాన్ని పెరగకుండా విషయేచ్ఛలను అరికట్టడానికి ఉపకరిస్తుంది. ఈ సాధనలో శరీరంపై గల వ్యామోహాన్ని అరికట్టడానికి దాని పట్ల జుగుప్సను కలిగించుకునే యత్నం లేదు. కేవలం వ్యామోహం నుండి ఆయత్నంగా విడివడడానికి, దాని యొక్క యథార్థతత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నిస్తుంది. ఆధునిక నగర జీవనంలో మానవుడు కోరికలను రెచ్చగొట్టే అనేక శక్తులను ఎదుర్కోవలసి వస్తుంది. సినిమా, నాటకం, రేడియో, టెలివిజన్, సాహిత్యము, కళ, అడ్వర్టైజ్మెంట్, పత్రికల ముఖచిత్రాలు అన్నీ ఇట్టి శక్తులే. ఇవి నిత్యము తిరిగి తిరిగి తారసిల్లుతుండడం వల్ల మనసు యొక్క వివిధ స్థాయిలలో వీటి ప్రభావం మేల్కొని ఎవరూ గుర్తించలేనంత లోతుగా నైతికంగా, మానసికంగా మనస్తత్వాన్నంతటినీ వికారంగా మలుస్తాయి. వీటి ప్రభావాన్నుండి ప్రతి వ్యక్తి దృఢనిశ్చయంతో తనను తాను రక్షించుకోవాలి. ఇందుకు శరీరాంతర్భాగ భావన ఎంతో ఉపకరిస్తుంది. 5. 4 భూతాలు. శరీరం 4 భూతాలతో చేయబడి ఉన్నది అన్న విషయాన్ని ధ్యానిస్తే సృష్టిలోని జడమైన వస్తువులన్నీ వేటితో చేయబడి ఉన్నాయో అట్టివాటితోనే తన శరీరం కూడా చేయబడి ఉన్నదన్న గుర్తింపు కలుగుతుంది. ఇందువలన శరీరం వ్యక్తిత్వరహితమైనదన్న గుర్తింపు దృఢతరమవడమే గాక శరీరమే తానన్న భ్రాంతి తొలగి వ్యామోహం తొలగుతుంది. 6. శ్మశాన ధ్యానాలు. ఈ ధ్యానానికి అవసరమైన విషయాలు ఎప్పుడో ఒకప్పుడు ప్రత్యేకంగా చూడ సాధ్యమైనవే. అట్టి అవకాశం కలగకపోయినప్పటికీ తామే స్పష్టంగా భావించవచ్చు. ఈ సాధనలో వివిధ స్థాయిలలో కూడిన మృతకళేబరాలను ధ్యానించాలి. ఇంద్రియలోలురైన వారికి భ్రాంతిని తొలగించడానికి ఈ ధ్యానం వల్ల కలిగే జుగుప్స తోడ్పడగలదు. అంతేగాక దేహం అశాశ్వతం అన్న సత్యాన్ని కూడా ఈ ధ్యానం హృదయగతం చేస్తుంది. ఈ ధ్యానం ఇతరుల శరీరాలకే గాక ఏనాటికైనా ఆ స్థితి తప్పదని గుర్తించి వ్యామోహాన్ని విడనాడతాడు. రేపో మాపో పక్షులకు, పురుగులకు 4 భూతాలుగా మార్పు చెందనున్న దేహం తనది అనే భ్రాంతిని పెంచుకోవడం ఎంతటి అవివేకమో తెలియగలదు. శరీరం తాను కాదని, వ్యక్తిత్వ రహితమని తెలియడం వలన తాదాత్మ్యము, మోహము తగ్గుతాయి. ప్రాచీన కాలంలో ఈ ధ్యానానికి తగిన వస్తువులు చూడన అవకాశం ఉండేది. ఈనాడు యుద్ధరంగాలలోనూ, ఆసుపత్రులలోనూ, వైద్య విద్యాలయాలలోనూ చూడవచ్చును. ఈ శారీరక ధ్యానాలన్నీ కొంత కేవల శ్రద్ధ సాధనకు, కొంత శుద్ధ అవగాహన సాధనకు చెందుతాయి. ఇవన్నీ శరీరం పట్ల వైరాగ్యాన్ని కలిగిస్తాయి. కారణం శరీరం యొక్క యథార్థ తత్వాన్ని తెలియబరుస్తాయి. ఈ వైరాగ్యం విషయవాంఛలపైన నిగ్రహాన్ని, స్వేచ్ఛను ఇస్తాయి. శరీరాన్ని ప్రలోభవాసాలతో శుష్కింపచేయనక్కర్లేకుండా వైరాగ్యాన్ని పెంపొందించడమే ఈ సాధనలో గల వైశిష్ట్యం. అటు ఇంద్రియలోలత్వానికి, ఇటు శరీరాన్ని శుష్కింపచేయడానికి మధ్య మార్గం స్మృతి శ్రద్ధ సాధన. ఈ దుఃఖ బాధ నివృత్తి సాధనలో శరీరం తేలిక అవుతుంది. రోగాదులు ప్రాప్తించినప్పుడు కూడా మనసు నిర్లిప్తంగా ఉంటుంది. 2. భావోద్రేకాల గూర్చిన ధ్యానం. వేదనామ పశ్యనం. వేదన అను పాణి పదానికి శారీరకము, మానసికము అయిన సుఖ, అసుఖ, తటస్థ భావాలు అని అర్థం. ఏ ఇంద్రియానుభూతికైనా ప్రథమంగా కలిగేది శారీరక, మానసిక ప్రతిక్రియ భావం. మనోజయాన్ని పొందేవారు దీని పట్ల ప్రత్యేక శ్రద్ధను వహించాలి. భావానికి ప్రధానమైన కారణం ఇంద్రియానుభవమని, భావం కోరికకు కారణమని, దాని ద్వారా తృష్ణకు కారణమని చెప్పబడింది.
కనుక దుఃఖోత్పత్తికి ఇది మూల కారణం. అందుకే దుఃఖ నివారణలో ఇది ప్రథమ స్థానాన్ని ఆక్రమిస్తుంది. ఇంద్రియానుభూతి కలిగినప్పుడు మనస్సును భావాన్ని పొందే దశలో నిలిపి దానిని కేవల శ్రద్ధకు గురి చేస్తే తృష్ణాదులు నివారణవుతాయి. అంతఃకరణ తృష్ణాదులను పొందక ఇంద్రియానుభూతి సుఖం అసుఖం తటస్థమని గుర్తించడంలో నిలిచిపోతుంది. ఆ దశలో అంతవరకు సాధించబడిన శుద్ధ అవగాహన ఆ వస్తువు పట్ల సరైన వైఖరిని నిలుపుతుంది. దాని యథార్థ తత్వ అవగాహన ద్వారా, అంతేగాక కేవల శ్రద్ధ ద్వారా భావం మరొక కారణాన్ని ఆక్రమించుకొని ఉత్పత్తి అవుతుందని, క్రమంగా నశించి మరొక భావానికి తావిస్తుందని గుర్తించినప్పుడు ఆ భావ ప్రవాహంలో కొట్టుకుపోనవసరం లేదని, అలా కొట్టుకుపోతే దుఃఖ కారణం చోటు చేసుకుంటుందని ప్రత్యక్షంగా సాధకుడు గుర్తిస్తాడు. క్రమబద్ధమైన స్మృతి సాధనలో సాధకుడు శారీరక ధ్యానాలను సాధించడంలో సౌలభ్యాన్ని సాధించినప్పుడు గురువు అతనిని ఆ సాధన పట్ల తనలో కలిగే తృప్తి అసంతృప్తి అనే భావాలపై దృష్టిని కేంద్రీకరించమని చెప్తాడు. గురువు లేకుండా సాధన చేసేవాళ్ళు కూడా అలానే చేయవచ్చు. ఈ తృప్తి అసంతృప్తులు కేవలం భావాలు మాత్రమే కాక అంతకంటే విశేషమైనవి. కానీ కేవల శ్రద్ధకు గురి చేసినప్పుడు వాటిలోని వ్యక్తిగతాంశాలు, వాటిలో గల తాదాత్మ్యం తొలగిపోతాయి. కేవలం సుఖ అసుఖాది అనుభూతులుగా మాత్రమే గుర్తించబడతాయి. కనుక సాధకుని ఏ లక్ష్యం వైపు నుండి పక్కకు తోసివేయజాలవు. జీవితంలో ఈ భావాలు ప్రబలంగా కలవారిని భావోద్రేక స్వభావులు అంటాం. అట్టివారు సుఖాది భావాలలో తిరిగి తిరిగి ఉద్రేకపూర్వకంగా నిమగ్నులై వాటికి తగినంతటి ప్రాధాన్యాన్నిస్తారు. అందువల్ల పరిస్థితి ఉన్నదానికంటే ఎక్కువగా కనిపించి తీవ్రమైన ప్రతిక్రియను వారిలో కలిగిస్తుంది. ఇది పొంగడం కావచ్చు, కుంగడం కావచ్చు, అతిగా విలువనివ్వడం కావచ్చు, చులకన చేయడం కావచ్చు. వీటిలో స్వాధీనం తప్పుతుంది. క్రమంగా ఇదే వారి స్వభావంగా మారుతుంది. తదనుసృతమైన బంధాలు కలుగుతాయి. తాను అతిగా విలువ కట్టిన వస్తువు విలువలేనిదని తెలిసినప్పుడు, నిరుత్సాహము పరిస్థితి ఉన్నదానికంటే ప్రమాదకరంగా తోచినప్పుడు, అతి భయము తద్విరుద్ధమైనప్పుడు మితిమీరిన అలక్ష్యం లాంటివి కలుగుతాయి. సాధారణంగా ప్రజలు ఇది నా ప్రాణం అని, ఇది నాకు మృత్యుతుల్యమని అనడం వింటుంటాం. స్మృతి సాధకుడు అవే అనుభవాలను ఇది కూడా ఒక ముఖ్యమైన భావమే అని గాని, ఇది కూడా ఒక అనుభవం మాత్రమే అనుకుంటాడు. దీనివలన మనస్థైర్యము శాంతి కలుగుతాయి. అట్టి వానిని విషమ పరిస్థితులు కూడా చెలింపచేయలేవు. అదుపు తప్పిన భావాలు వస్తువులకు వ్యక్తులకు అతిగా విలువను ఆపాదించేలా చేస్తాయి. ఆ విలువలు అవాస్తవమని అనుచితమని కూడా తెలియనియ్యవు. ఆ విషయాలు మరొక వైఖరి లేక దృష్టి కలిగి ఉండడం సముచితమేనని తెలియక సాటివారి భావాలను అలక్ష్యం చేయడం కానీ గాయపరచడం కానీ జరుగుతుంది. సామాన్యంగా ఆ సాటివారి స్థితి కూడా అలానే ఉంటుంది. కనుక జీవితంలో సంఘర్షణ తప్పదు. అట్టి స్థితిలో సమ్యక్ స్మృతి సాధన భావాలను కూడా నిర్లిప్తంగా గుర్తించడం నేర్పి సాటివారి భావాలను కూడా సహనంతో గౌరవంతో అవగాహన చేసుకునేలా చేసి సంఘర్షణలను నివారిస్తుంది. అప్పుడే ఉత్పన్నమైన భావాన్ని సుఖము అసుఖము తటస్థము అని మాత్రమే మొదట స్మరించాము అని మూలసూత్రం చెబుతుంది. తర్వాత దానికి ఆ భావం ప్రాపంచికమైనదో అతీతమైనదోనన్న లక్షణాన్ని కూడా గుర్తించామని చెబుతుంది. ఇలా నిర్లిప్తంగా గుర్తించే సాధన మన భావాలను పరిశుద్ధం చేసి ఉత్తమ భావాలను పెంచి అధమ భావాలను నివారిస్తుంది. ఈ పద్ధతి భావం యొక్క యథార్థతత్వాన్ని నిర్లిప్తంగా గమనించడం, భావాలను ప్రతికూల భావాలతో ప్రతిఘటించే పద్ధతి కంటే మెరుగైనది. భావోద్రేకాలలో మునిగి తేలేవారు కేవలం శాస్త్రాలో పెద్దలో చెప్పిన సిద్ధాంతాల సహాయంతో తమలోని భావాలను మార్చుకోజాలరు. స్మృతి సాధనలో తమకు కలిగిన భావాల తత్వాన్ని తామే స్వయంగా గుర్తించడం జరుగుతుంది. కనుక నిస్సంశయంగా స్వానుభవమే వారి భావాలలో గల వైషమ్యాన్ని గమనించగలదు. భావాల విషయమే కాక భావోద్రేకాల విషయం కూడా ఇంతే. 3. మానసిక స్థితిపై ధ్యానం. ఈ సాధనలో కూడా
మనస్సును కేవల శ్రద్ధను శుద్ధమైన అద్దం ముందుంచడం జరుగుతుంది. మనస్సు యొక్క లేక చైతన్యం యొక్క స్థితి లేక స్థాయిని అనుక్షణము గుర్తిస్తుండడమే లక్ష్యం. ఆత్మ పరిశీలన ద్వారా తమ మనస్తత్వాన్ని తాను అర్థం చేసుకోగలగడమే ఈ సాధన యొక్క ప్రధానమైన ప్రయోజనం. వర్తమానంలో కానీ ముందు క్షణంలో కానీ ఉన్న మానసిక స్థితిని సాధ్యమైనప్పుడల్లా నిర్లిప్తంగా గుర్తిస్తుండడమే సాధన. ఇది తన మానసిక స్థితిని గురించి యోచించడం, వితర్కించుకోవడం కంటే మెరుగైనది. తన మనస్తత్వాన్ని గురించి యోచించడం, ఆత్మవిమర్శ కొందరిలో అవాంఛనీయమైన పరిణామాలను కలిగించవచ్చు. ఉదాహరణకు ఒకడికి తన దోషాలు తెలియడం వల్ల ఆత్మవిశ్వాసం నశించవచ్చు. ఇందువల్ల సాటివారితో సరిగా మెసలుకోలేడు. మరొకడికి అహంకారం ప్రబలవచ్చు. మరికొందరికి నేను ఆత్మవిమర్శ చేసుకునే ఉత్తమ సాధకుడను అనే గర్వం ప్రబలవచ్చు. కానీ నిర్లిప్తంగా తమ మానసిక స్థితిని గుర్తించే వారిలో ఇటువంటి లోపాలు నివారించుకోవచ్చు. చిత్తానుపశ్యనంలో అహంకారం కానీ తనపై తనకు అవిశ్వాసం కానీ కలగక తన యథార్థ స్థితిని గుర్తించి సరి అయిన సాధనను కొనసాగించే దార్ఢ్యం కలుగుతుంది. సామాన్యంగా మానవుడు తన బలహీనతలను గుర్తించడానికి, అంగీకరించడానికి ఇష్టపడడు. కారణం ఆత్మగౌరవం దెబ్బతింటుందని భయం. ఎప్పుడైనా తప్పక గుర్తించవలసి వస్తే తనను తాను ఎలాగో సమర్థించుకొని లేక దృష్టిని సాధ్యమైనంత త్వరలో వాటి నుంచి మళ్లించుకోజూస్తాడు. కనుక తన బలహీనతలను అతిక్రమించడమే సాధ్యం కాదు. అలానే తనలోని సామర్థ్యాలు కూడా కొన్ని తనకే తెలియకుండా ఉండిపోతాయి. వాటిని నిర్లిప్తంగా గుర్తించడం వలన సాధనకు ఉపయోగించుకోగలుగుతాడు. సాధనలో తన పురోగతిని వాస్తవంగా అంచనా వేయడానికి కూడా చిత్తానుపశ్యనం ఉపకరిస్తుంది. సాధనకు అంతరాయంగా తలెత్తే భావాలను ప్రబలనివ్వకుండా ఇది ఉపకరిస్తుంది. ఉదాహరణకు, ధ్యానానికి అంతరాయం కలిగించే శబ్దాలు సాధకునికి చికాకు పరిచేవనుకోండి. అప్పుడతడు ఇప్పుడు మనసు చికాకు అనే స్థితిలో ఉన్నది అని నిర్లిప్తంగా గుర్తించడం వల్ల ఆ చీకాకు అంతరించి ధ్యానాన్ని కాపాడుతుంది. అంతేగాక ఈ సాధన ఆ శబ్దం అనే బాహ్య కారణం నుండి తన ఆంతరంగికమైన చికాకు మీదికి మరలేలా చేస్తుంది, అంటే అంతర్ముఖం చేస్తుంది. 4. మనోవిషయాల ధ్యానం, ధర్మానుపశ్యనం. ఈ సాధన వల్ల యోచనలన్నీ బుద్ధ ధర్మానుగుణంగా మారేలా చేస్తుంది, అంటే వాస్తవాన్ని గుర్తించడం ద్వారా ముక్తికి దోహదం చేస్తుంది. కనుక ఈ సాధనలోని 5 అభ్యాసాలు సత్యదృష్టికి సంబంధించిన యోచనలకు సంబంధించి ఉంటాయి. ముక్తి అనే లక్ష్యం వైపుకు మనసు మొగ్గేలాగా చేస్తాయి. వీటిని సాధ్యమైనంత వరకు నిత్య జీవిత యోచనా పద్ధతుల్లోకి ఇముడ్చుకొని సరి అయిన అవగాహనను, విరుద్ధాలైన భావాలను తోసివేయడానికి వినియోగించుకోవాలి. మొదటి సాధన 5 ప్రధాన మానసిక అవరోధాలను గూర్చినది. 4వది 7 జ్ఞానాంశాలకు సంబంధించినది. అంటే ఈ 2 అభ్యాసాలు విడిచిపెట్టదగిన గుణాలకు, అలవరుచుకోవలసిన గుణాలకు సంబంధించినవన్నమాట. విడిచిపెట్టదగ్గ మరికొన్ని లక్ష్యాలు 3వ అభ్యాసంలో సూచించబడతాయి. 1. 4వ అభ్యాసాలలో మొదటి భాగాలు కేవల శ్రద్ధ సాధనకు సంబంధించినవి. వాటి సారాంశమిది: ఏదైనా ఒక మానసిక అవరోధం కానీ, జ్ఞానం యొక్క అంశం కానీ సాధకుడిలో ఉండడం కానీ, ఉండకపోవడం కానీ జరిగినప్పుడు ఆ విషయాన్ని కడు స్పష్టంగా గుర్తించాలి. అలాగే 3వ అభ్యాసంలో ఇంద్రియానికి, దాని విషయానికి సంఘటన కలిగినందువల్ల ఏర్పడిన బంధాన్ని గూర్చిన భాగం కూడా కేవల శ్రద్ధా సాధనకు సంబంధించినది. పై చెప్పబడిన 3 సూత్రవాక్యాలు మన ప్రస్తుత చైతన్య స్థితిని చెప్పేవి. నిజానికి చిత్తానుపశ్యనంలో భాగాలు. అయితే అవి వాటి తరువాత అభ్యాసాలకు, అంటే ఆయా అభ్యాసాలలో ఉత్తర భాగాలకు అత్యావశ్యకమైన సంసిద్ధతనిస్తాయి. ఆ 2వ దశలో ప్రయోజనాత్మకము, కూలంకషము అయిన శుద్ధావగాహనను ఈ క్రింది పనులకు ఉపయోగిస్తాం. 1. ఆయా అవరోధాలను, బంధాలను నివారించడానికి, తాత్కాలికంగా అతిక్రమించడానికి, చివరకు పూర్తిగా రూపుమాపడానికి. 2. జ్ఞానాంశాలను ఉత్పత్తి చేసి వృద్ధి చెందడానికి. ఈ 2 ప్రయోజనాలను సాధించాలంటే అవరోధాలు, ప్రతిబంధకాలు, అటు జ్ఞానాంశాలు ఉత్పన్నం కావడానికి, రాకపోవడానికి
దోహదం చేసే పరిస్థితుల గురించి సన్నిహితంగా తెలుసుకోవడం అవసరం. మూల సూత్రంలో ఈ పరిస్థితులను గూర్చిన విచారణ స్థూలంగా ఈ విధంగా ప్రస్తావించబడింది. ఏ విధంగా అంతకుముందు ఉత్పన్నం కానివి ఉత్పన్నం కావడం ఎలా జరుగుతుందన్నది అతడు బాగా తెలుసుకుంటాడు. ఆయా మానసిక అంశాలు ఉత్పన్నం కావడానికి ప్రధానమైన పరిస్థితులు ఆయా సూత్రాలకు బుద్ధఘోషుడు రచించిన వ్యాఖ్యానంలో ఉన్నాయి. వాటిని కూడా సూచించడమైనది. అయితే ఆ పరిస్థితులను గూర్చిన సిద్ధాంతపరమైన జ్ఞానమే చాలదు. తనలో ఉత్పన్నమయ్యే అవరోధాలను, బంధాలను, జ్ఞానాంశాలను తనలో వాస్తవంగా గుర్తించడం ద్వారా మాత్రమే బాహ్యంగానూ ఆంతరంగికంగానూ వాటిని ఉత్పన్నం చేసేవి కానీ ఆటంకపరిచేవి కానీ అయిన కారణాలను గూర్చిన పరిజ్ఞానం క్రమంగా లభిస్తుంది. ఈ పరిస్థితులు వ్యక్తికి వ్యక్తికి మారవచ్చు. సామాన్యంగా ఈ గుణాలు, అవగుణాలు ఉత్పన్నం కావడానికి దోహదం చేసే సందర్భాలను వ్యక్తులు పూర్తిగా తెలుసుకోలేరు. తిరిగి తిరిగి వాటిని ప్రయత్నపూర్వకంగా గుర్తించి వాటి పరిచయం కలిగిన వాళ్ళు ప్రతికూలంగా ఉండే పరిస్థితులను నివారించి అనుకూలమైన వాటిని కల్పించుకోవడానికి సహకరిస్తుంది. ఇది పురోగతికెంతో ఉపకరిస్తుంది. 1వ, 4వ అభ్యాసాలలో 3వ అభ్యాసంలో 2వ భాగం మనస్సును గూర్చిన పరిజ్ఞానానికి, మనసు యొక్క అభివృద్ధికి సంబంధించినవి. 2వ, 5వ అభ్యాసాలు 3వ అభ్యాసంలో మొదటి అంశము 5 విధాలైన తృష్ణ, 6 ఆయతనాలకు 4 సత్యాలు కలిసి వాస్తవాన్ని సంపూర్ణంగా చెబుతాయి. ఒకే సత్యాన్ని ఒక్కొక్కటి ప్రత్యక్షమైన రీతిన ఒక్కొక్క కోణం నుండి చెబుతుంది. నిత్య జీవితానుభవాలను వాస్తవంగా లేనట్టి వ్యక్తిత్వానికి అలవాటుగా మనం ముడిపెడతాము. ఈ 3 అభ్యాసాలు ఈ నిత్య జీవితానుభవాలలో వ్యక్తిత్వంతో కూడినది కానీ వ్యక్తిత్వరహితమైనది కానీ స్థిరమైన తత్వం ఒకటి లేనే లేదు అన్న సత్యంతో సమన్వయపరుస్తాయి. అట్టి స్థిరమైన వ్యక్తిత్వం ఉన్నది అన్న విశ్వాసాన్ని ఆధారం చేసుకుని వ్యావహారిక స్థితి పరమార్థ స్థాయిగా మారుతుంది. ఈ విధంగా విడివిడిగా ఉండే జీవితానుభవాలు పూర్ణమైన బుద్ధ ధర్మంతో సమన్వయపడి దాని వివిధ అంశాలకు చెంది ఉంటాయి. ఈ విధంగా ధర్మానుపశ్యన సాధనకు వినియోగించుకోవడానికి ఒక చక్కని ఉదాహరణను వ్యాఖ్యానం తిరిగి తిరిగి చెబుతుంది. సూత్రంలో ఇవ్వబడిన ప్రతి అభ్యాసాన్ని పూర్ణంగా వివరించిన తరువాత దానిని 4 మహాసూత్రాలకు అన్వయిస్తుంది. ఉదాహరణ: ఇక్కడ వచ్చిపోయే శ్వాసను తప్పుకునే స్మృతి దుఃఖమనే సత్యం, ఆ స్మృతికి ముందు వచ్చే కోరిక ఆరంభం లేక ఉత్పత్తి అనే సత్యం, ఆ రెండూ నిలిచిన స్థితి లయం అనే సత్యం. దుఃఖాన్ని అర్థం చేసుకోవడం, ఉత్పత్తిని పరిత్యజించడం, లయాన్ని లక్ష్యంగా తీసుకోవడం సత్యానికి మార్గం. ఇది నిత్య జీవితానికి ధర్మానుపశ్యనాన్ని వినియోగించుకోవడానికి చక్కని ఉదాహరణ ఇది. చిన్నది కానీ పెద్దది కానీ ఏ సంఘటనైనా స్మృతితో, యోచనతో గమనించడానికి అవకాశం కలిగినప్పుడల్లా 4 మహాసత్యాలకు అన్వయించుకోవాలి. ఈ విధంగా జీవితం సాధనతో ఐక్యం కావాలి, సాధన సంపూర్ణ జీవితం కావాలి అనే సూత్రానికి సన్నిహితుడు కావచ్చు. ఈ విధంగా భావానుపశ్యనం, చిత్తానుపశ్యనం, ధర్మానుపశ్యనం, కాయానుపశ్యనం అను 4 ధ్యానాలు బుద్ధ ధర్మానికి మూల ప్రాతిపదికైన అనాత్మ అనే సత్యం మీద కేంద్రీకృతమవుతాయి. ఒక వంక వ్యక్తిత్వము లేక జీవితమే లేదని, మరొక వంక వస్తుత్వం లేక పదార్థమే లేదని తెలిపే ముక్తిప్రదమైన అనాత్మ సత్యాన్ని అనుభవగతం చేసుకోవడానికి తగిన తాత్విక సిద్ధాంతం, ఆచరణలను చెబుతుంది స్మృత్యపస్థాన సూత్రం. 3వ అధ్యాయం సమాప్తం. ఓం సాయిరామ్.